హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. మన ప్రకృతి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ఒకటి వామాకు. ఈరోజు వామాకు గురించి తెలుసుకోవచ్చు. చక్కగా ఈ వామాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పల్లెల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక వామాకు మొక్క పెంచుకుంటారు. ఇది ఒక కొమ్మ పాతితే చాలు వచ్చేస్తుంది. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మంచి సువాసన వచ్చే ఈ వామాకు వల్ల ఉపయోగాలు తెలుసుకుందాం. చలికాలంలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ దగ్గు జలుబు వాటికి వామాకు చాలా బాగా పనిచేస్తుంది. వామాకుని కనుక ఇలా తుంచుకొని నీట్గా కడిగేసుకొని మరిగే నీళ్ళల్లో వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఈ వాటర్ తాగితే కఫదోషాలన్నీ పోయి దగ్గు జలుబు వెంటనే తగ్గుతుంది. వీటినే ఇంకోలా కూడా చేయొచ్చు. వామాకులో ఒక 6 మిరియాలు వేసుకొని ఇష్టమైతే తేనె వేసుకోవచ్చు. లేదంటే ఇలానే నమిలిన 4 రోజులు చేసేసరికి వెంటనే తగ్గిపోతుంది. జలుబు దగ్గే కాదండి, ఈ వామాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. హెయిర్ గ్రోత్ అవుతుంది. కడుపులో నులిపురుగులు చెడు కొలెస్ట్రాల్ లేకుండా ఈ వామాకు బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉంటే కరిగిపోయి కిడ్నీలు బాగా పనిచేస్తాయి. అలాగే కాకుండా అధిక కొవ్వు కొలెస్ట్రాల్ ఉన్న ఈ వామాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయి. డైజెషన్కి ఈ వామాకు బాగా ఉపయోగపడుతుంది. స్టవ్ మీద ఏదైనా రైస్ కానీ పాలు కానీ ఇడ్లీ కానీ ఏదైనా పెట్టి మూత పెట్టినప్పుడు ఆ వేడి మీద ఒక వామాకు ఇలా పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచి మళ్ళీ దీనిని టర్న్ చేసుకోవాలి. తిప్పి ఉంచుకొని ఆకు ఇలా మెత్తబడే వరకు వేడికి స్టవ్ మీద ఉంచుకొని తర్వాత దీన్ని ఇలా మెత్తగా నలిపితే రసం వస్తుంది. ఇలా బాగా మెత్తగా నలుపుకొని ఈ రసం తీసుకోవాలి. ఇది చిన్నపిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. దగ్గు జలుబు వచ్చినప్పుడు చిన్నపిల్లలకి ఈ రసం కనుక పట్టారంటే గ్యాస్ ప్రాబ్లమ్స్, కడుపు నొప్పి, జలుబు దగ్గు ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి. లైన్గా 3 రోజులైతే ఇది పట్టాలి. ఇలా మొత్తం రసాన్ని అంతా పిండేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా తేనె కలిపి బాగా మొత్తం కలిసేలా కలుపుకొని ఈ జ్యూస్ని అయితే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ పట్టుకోవాలి. మన పెరట్లో కనుక ఈ వామ మొక్క వేసుకున్నారంటే మంచి సువాసన వస్తుంది. ఇది చిన్న కొమ్మ పాతితే మొక్క వచ్చేస్తుంది. ఇవి లేత ఆకులు అయితే కనుక రోజు వేసుకునే కషాయంలో వేసుకోవచ్చు. అలాగే గ్రీన్ జ్యూస్ తాగుతాం కదా, అందులో వేసుకోవచ్చు. వామాకు బజ్జీలు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఏదో ఒక రూపంలో వామాకు తీసుకోవడం మంచిది.